నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటి ఆన్సర్లు అన్నిట్లను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వీడియో చాలు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఓ గ్రేడ్ సంపాదిస్తారు. ఒక్క క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాదు, ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎస్కేప్ కాకుండా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటటువంటిది ఒక సెక్ ఎగ్జామ్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ప్రతి గ్రూప్ వాళ్ళకు కామన్గా ఉండేటటువంటి ఒక సెక్ పేపర్. దీనికి సంబంధించి ఈజీగా ఇంత సింపుల్గా ఎవరు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి లేకుంటారు. ఖచ్చితంగా మీకే ఖచ్చితంగా ఒక ఓప్ వస్తుంది. నమీనా అన్న ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అనేటటువంటి నమ్మకం కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆ ఎఫర్ట్ తీసుకురావడానికే ఇది 2-3 రోజులు పీడిఎఫ్ పీపీటీలను ఎడిట్ చేస్తూ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్లను క్లాసులు వింటూ నేను స్వతహాగా నేర్చుకొని మళ్ళీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది కంప్యూటర్ వాళ్ళకు అయినా సరే, నాన్ కంప్యూటర్ వాళ్ళకైనా అందరికీ అర్థమయ్యేటటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. మీరు తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా, ఇన్ కేస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు, మీ కంఫర్ట్లో ఉండే లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. క్వశ్చన్లు కూడా ఒక 5-6 క్వశ్చన్లు ఉంటాయి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్స్, అట్లాగే వెబ్ బ్రౌజర్, జీమెయిల్, కొన్ని డిఫైన్ అని 2-3 క్వశ్చన్లు ఇవే రిపీట్ వస్తాయి. వాటన్నిటిని నేను మళ్ళీ పదే చెప్తూ వీడియో ఎండింగ్లో ఒక 15 నిమిషాల పేపర్ ప్రజెంటేషన్ క్వశ్చన్లు ఎట్లా రాయాలని తెలుగు మరియు ఇంగ్లీష్లో మీకు ఖచ్చితంగా ప్రతిది కూడా A to Z ఓ గ్రేడ్ వచ్చే విధంగా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా ఓ గ్రేడ్ వచ్చే విధంగా చెప్తా. ఒక్క క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాకుండా చెప్తా. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదట ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెక్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెక్ చేసి ఏవి ఎట్లొస్తాయి అనేటటువంటి స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు సెక్షన్ ఏ, సెక్షన్ బిగా రావడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, మహాత్మా గాంధీ, శాతవాహన అన్ని యూనివర్సిటీల్లో ఇట్లానే ఉంటుంది. కొన్ని అటానమస్ కాలేజీలకు ఒక 10 క్వశ్చన్లు ఇచ్చి 8 క్వశ్చన్లు రాయడం, లేదంటే 10 క్వశ్చన్లు ఇచ్చి 5 క్వశ్చన్లు, 8 క్వశ్చన్లు ఇచ్చి 4 క్వశ్చన్లు ఇట్లా రాయమని ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మొదట. దాని తర్వాత ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ అని వాటన్నిటికి సంబంధించి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిఫైన్ కంప్యూటర్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ను నిర్వచించండి, అట్లాగే కంప్యూటర్ యొక్క బ్లాక్ చిత్రం మరియు ఫీచర్లు తెలపండి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టంలో ఉన్నటువంటి వివిధ భాగాలను తెలపండి. కంప్యూటర్ సిస్టమ్ యొక్క భాగాలకు సంబంధించి ఇది 6 ఆప్షన్తో ఒకటే క్వశ్చన్ 2 రకాలుగా డిస్కస్ ఇన్ డీటెయిల్ అని రావచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాంపోనెంట్స్ అని రావచ్చు. ఎక్స్ప్లెయిన్ బేసిక్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క ప్రాథమిక అనువర్తనాలను, ఫీచర్స్ని తెలపండి అని క్వశ్చన్ అనమాట. అట్లాగే క్యారెక్టరైజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమొరీ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. వివిధ రకాల మెమొరీ వర్గాలను వర్గీకరించి ఉదాహరణలతో వివరించండి. మెమొరీలను వర్గీకరించి ఉదాహరించండి అని క్వశ్చన్. అట్లాగే రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ మరియు అవుట్పుట్ డివైజ్ల రకాలను తెలపండి, పరికరాల గురించి రాయండి అని క్వశ్చన్. అట్లాగే డిఫైన్ ఇంటర్నెట్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్స్. ఇంటర్నెట్ నిర్వచించి దాని అప్లికేషన్లు వివరించండి. వాట్ ఈజ్ వెబ్ బ్రౌజర్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ వెబ్ బ్రౌజర్కు సంబంధించి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. కంప్యూటర్ అంటే ఏంటి, దాని బ్లాక్ డయాగ్రామ్, అట్లాగే ఫీచర్కు సంబంధించి ఒక క్వశ్చన్. అట్లాగే ఇన్పుట్ మరియు అవుట్పుట్కు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. కంప్యూటర్కి యొక్క కాంపోనెంట్స్ మీద ఇదంతా ఒకటే రకమైనటువంటి క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్ అనమాట. అట్లాగే దాని అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఇవన్నీ క్వశ్చన్లు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎంత సింపుల్గా అంటే ఇప్పుడు వెబ్ బ్రౌజర్కి సంబంధించి అప్లికేషన్ క్వశ్చన్ ఇది చాలాసార్లు రిపీట్ అయింది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏదైతే www అని మనం నార్మల్గా చదువుతామో దానికి సంబంధించి ఇంటర్నెట్ మోడెమ్కి సంబంధించినటువంటిది. అట్లాగే డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని IECT, VDU, CPU, అట్లాగే సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ని తెలపండి అని ఈ క్వశ్చన్లు మళ్ళీ ఇచ్చిన ఆన్సర్. క్వశ్చన్ డిఫరెన్స్ ప్రొనౌన్సియేషన్ వేరేలాగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ అనేది 2 సార్లు వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈమెయిల్కి సంబంధించి, ఈమెయిల్ ఎట్లా తెరవాలి, ఈమెయిల్కి సంబంధించినటువంటి అంశం. అట్లాగే మిగిలిన క్వశ్చన్లు అనేటటువంటివి కంప్లీట్గా MS ఎక్సెల్కి సంబంధించి, MS వర్డ్కి సంబంధించి, పవర్ పాయింట్కి సంబంధించి ఈ 3 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 3 క్వశ్చన్ల నుంచి ఏదో ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ప్రతిదీ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా.
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేను ఆల్రెడీ చేసిన దండు ఎడ్యుకేషన్ ఛానల్లో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. అసలు కంప్యూటర్ అంటే ఏమిటి, అవసరం ఏంటి, కంప్యూటర్కు సంబంధించినటువంటి అంశాలు చూస్తే మన ఫోన్ అనేటటువంటిది ఎవల్యూషన్ ఎట్లా జరిగింది. మొదట పెద్ద ఫోను, ల్యాండ్లైన్ ఫోను, బటన్స్ ఫోను, ఇవన్నీ డబ్బా ఫోను, ఉప్మా ఫోను అన్నీ అనుకుంటా పెద్ద వచ్చినాయి కదా. అట్లా కంప్యూటర్లు కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆ కంప్యూటర్లు తరానికి జనరేషన్కి మారుతూ పెద్ద వ్యవస్థలాగా ఉండేటటువంటిది, పెద్ద పరిమాణంలో ఉండేది ఇప్పుడు డిజిటలైజ్గా అయిందనమాట. 1960లో ఈ మోడల్లో, 1980లో ఈ మోడల్లో, 2000లో ఈ మోడల్లో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటిది డిజిటల్ కంప్యూటర్ అనమాట. కంప్యూటర్లు ఎన్ని రకాలు ఉంటాయి, అసలుకి కంప్యూటర్ అంటే ఏమిటి, ప్రతి అంశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కంప్యూటర్ అనేటటువంటి ఇప్పుడు నార్మల్గా హాస్పిటల్లో ఒక రకమైనటువంటి కంప్యూటర్లు ఉంటాయి, అట్లాగే మీకు సినిమా థియేటర్లలో యూజ్ చేసే ప్రొజెక్టర్ల దగ్గర ఒక రకమైన కంప్యూటర్లు ఉంటాయి, అట్లాగే సూపర్ మార్కెట్లలో ఒక రకమైనటువంటి ఫంక్షనింగ్ చేసినటువంటి కంప్యూటర్లు ఓన్లీ కౌంటింగ్ క్యాలిక్యులేట్ కోసం, ఒక రకమైనటువంటి బిల్స్కు ట్రాన్సాక్షన్ కోసం ఒక రకమైనటువంటివి, అట్లాగే అణు రియాక్టర్ల వద్ద శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక రకమైనటువంటి హై పవర్ ఉన్నటువంటి కంప్యూటర్లు ఉంటాయి, అట్లాగే సూపర్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్ అని ఈ విధంగా అనేక రకాల కంప్యూటర్లు ఉంటాయి. కంప్యూటర్లకు సంబంధించి మీరు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు. అసలు కంప్యూటర్ని ఎవరు కనుక్కున్నారంటే చిన్నప్పటి నుంచి మీరు విన్న క్వశ్చనే కదా, చార్లెస్ బాబేజ్ అనేటటువంటి పర్సన్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ని కనుక్కున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎవల్యూషన్లో చాలామంది వివిధ రకాలను డెవలప్ చేసినారు, కానీ మొట్టమొదటి ఆద్యుడు మాత్రం చార్లెస్ బాబేజ్, లండన్కు చెందినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ మ్యాథమెటికల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఆయన కనుక్కున్నటువంటిది స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లు అనలైటికల్ ఇంజిన్ అనేటటువంటిది ఏదైతే లెక్కింపు గణాంక యంత్రం అనేటటువంటిది ఆయన కనుక్కున్నటువంటిది. తర్వాత మాడిఫికేషన్ జరుగుతూ జనరేషన్ అయిన తర్వాత మనకు మన అవైలబుల్లో ఉన్నటువంటి కంప్యూటర్ వచ్చిందనమాట. కంప్యూటర్కు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ అనేటటువంటిది మీ ఇష్టం. ఈ విధంగా నేను కూడా ఒక బుక్ నుంచి కొన్ని పేజీల్లో డాక్యుమెంట్ స్కానర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 10 నిమిషాల్లో వ్యూస్ పొంది డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ అట్లా కాకుండా 2 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకొని ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి పీపీటీ చేసిన మీరు చివరి వరకు వింటే మీకే అర్థమవుతుందో అన్న చాలా ఎఫర్ట్ పెట్టిందని. కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా ఇది ఓన్లీ సెకండ్ సెమిస్టర్లోనే కాదు, మిగతా అన్ని సెమిస్టర్ల వాళ్ళు కూడా ఫాలో కావచ్చు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఒకటే రకం ఉంటాయి. అసలు కంప్యూటర్ అనేటటువంటి వర్డ్ గురించి తెలుసుకుందాం, కంప్యూటర్ అంటే ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా మీకు, వాట్ ఈజ్ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్, కంప్యూటర్ ఫీచర్స్, ఇవన్నిటికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి చాలాసార్లు రిపీట్ అయింది కదా, దీని గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ ద వర్డ్ కంప్యూటర్ కమ్స్ ఫ్రమ్ ద కంప్యూట్ విచ్ మీన్స్ క్యాలిక్యులేట్. కంప్యూటర్ అనేటటువంటి పదం కంప్యూట్ అనేటటువంటి పదం నుంచి రావడం జరిగింది. కంప్యూట్ అనేటటువంటి పదం నుంచి రావడం జరిగింది. విచ్ మీన్స్ దేని పరంగా అది క్యాలిక్యులేట్, అది ఒక గణాంక భాగం. కంప్యూట్ నుంచి వచ్చింది, అది లెక్కించడము అనేటటువంటి అంశం. కంప్యూట్ అంటే క్యాలిక్యులేషన్. కంప్యూట్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్, ఇది ఒక గ్రీకు పదం అన్నమాట. గణన అనేటటువంటి కంప్యూట్ అనేటటువంటిది గ్రీకు పదం అన్నమాట. ఈ పదం మాతృత్వం ఎక్కడుంది, ఈ పదం ఎక్కడి నుంచి సంగ్రహించబడింది అంటే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. లాటిన్ వర్డ్లో కంప్యూట్ అంటేనంటే అర్థమెటిక్, అకౌంటింగ్, రీకనింగ్ అని చెప్పుకోవచ్చు. అర్థమెటిక్ ఇది ఒక గణాంక పద్ధతి, లెక్కింపు పద్ధతి, గణన విషయాల గురించి తెలియజేస్తుంది అనమాట. అట్లాగే కంప్యూటర్ అంటే ఏంటి, అసలుకి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఈ వ్యవస్థ అంతా కంప్యూటర్ అయినా దీంట్లో ఉన్నది ఏంటి అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే వాట్ ఈజ్ కంప్యూటర్, షార్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. వాట్ ఈజ్ కంప్యూటర్ అనేటటువంటి దానికి చూడండి, ఏ కంప్యూటర్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇది ఒక యాంత్రిక పరికరం. that accept data, performs operations on that data, present the result and store the data or result as needed. మనకు కావాల్సినట్లు అది అందిస్తుంది అనమాట. కంప్యూటర్ అనేటటువంటిది ఒక ఎలక్ట్రానిక్ పరికరం, అందులో స్టోరేజ్ని పెట్టుకోవడం, స్టోరేజ్ నుంచి ప్రాసెసింగ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ ఇస్తుంది. కంప్యూటర్ అనేది ఒక ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ పరికరం. ఇది డాటాను సేకరించి, అంగీకరించి, డాటా మీద పనిచేసి ఫలితాలను మనకు కావాల్సినట్లు ఉత్పత్తి చేస్తూ అందిస్తుంది అనేటటువంటిదే కంప్యూటర్కు సంబంధించి. మీకు ఎక్కడ ఏ డౌట్ రాదు, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నేను మీకు కాన్సెప్ట్ అనేది మీకు మైండ్లో ఎస్టాబ్లిష్ కానీ క్వశ్చన్లు వెనుక ముందు కాకుండా ఒక సీక్వెన్స్లో కంప్యూటర్ ఎవరు అనుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, కంప్యూటర్ అంటే ఏంటి, ఈ విధంగా చెప్తున్నా అనమాట. ప్రతిది కూడా
చూడండి ఒక 40 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే వరకు మీరు వన్ డే బ్యాటింగ్ చేస్తుంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే వరకు మీకు ఖచ్చితంగా ఓ గ్రేడ్ వస్తుంది. ఖచ్చితంగా అది గుర్తుంచుకోండి. మీరు రాయాలి, నేను చెప్పినటువంటి ప్రతి అంశం రాయాలి, అప్పుడు వస్తుంది. కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్కు సంబంధించి ఈ విధంగా ఉంటుంది. నార్మల్గా మీకు ఒక కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్కు సంబంధించి చిత్తు ఇట్లా వేయడానికి ప్రయత్నం చేస్తాను. నార్మల్గా ఇది కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్. మనం ఏదైనా ఒక అంశాన్ని కంప్యూటర్కు ఒక మిషన్కి ఇస్తే ఆ మిషన్ నుంచి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనం ప్రాసెసింగ్ చేసుకుంటున్నాం, అంటే అట్లా లెక్కించుకుంటున్నాం, లేదా అట్లా దాన్ని ఎంట్రీ చేస్తున్నాం, లేదా ఆ విధంగా ప్రాసెసింగ్ చేసి మనము ఏదో పేపర్ మీదనో వాయిస్ రూపంలోనో సినిమా రూపంలో తీసుకుంటున్నాం అనమాట. అది కంప్యూటర్కు సంబంధించి మనం ఇన్పుట్, దాన్ని మనం ఇచ్చేటటువంటి దాన్ని ఇన్పుట్ అని పిలుస్తాం, మనం తీసుకునేటటువంటి దాన్ని అవుట్పుట్ అని అంటాం. ఈ మధ్యలో ఉన్నటువంటిది సెంట్రల్లో ఉంది కదా, కాబట్టి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట, అంతే, సిపియు అని పిలుస్తాం అనమాట. ఈ సిపియులో 3 భాగాలు అనమాట. కంట్రోల్ యూనిట్, అట్లాగే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, మెమొరీ యూనిట్ అని ఈ 3 భాగాలు సిపియులో ఉంటాయన్నమాట. ఈ సిపియులో మనం ఇన్పుట్ని ఇస్తాం, అవుట్పుట్ని తీసుకుంటాం. ఈ విధంగా ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటర్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్కు సంబంధించినటువంటి అంశం. కంప్యూటర్ అనేటటువంటిది ఖచ్చితంగా స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది, మనిషి కన్నా వేగంగా పనిచేస్తుంది. అట్లాగే రిలయబిలిటీ అంటే ఖచ్చితంగా సప్రమాణత లేదా విశ్వసనీయత ఉంటుంది, తప్పు ఖచ్చితంగా చేయదు. యాక్యురసీ అంటే లెక్కించేటప్పుడు మనం ఏదో మనిషి అయితే ఫార్ములా మర్చిపోయో లేదా కౌంటింగ్ చేస్తూనో వెనుక ముందు చేస్తూ యాక్యురసీ కోల్పోతాడు అనమాట. కాబట్టి కంప్యూటర్ అనేటటువంటిది యాక్యురసీ, అది ఒక మిషన్ మనం ఎట్లిస్తే అట్లా ఇస్తుంది అనమాట. అట్లాగే లాజికల్, అది ఖచ్చితంగా లాజికల్గా ఇస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఒక కాంపిటేటివ్ పరంగా కావచ్చు, మీకు గుర్తించడానికి చెప్తా చూడండి. అసలు కంప్యూటర్కు బుర్ర అనేది ఏం లేదు, 0, 1 మాత్రమే కంప్యూటర్కు తెలుసు, మిగతాది ఏ వ్యవస్థ కంప్యూటర్కు తెలియదు. మనమే ప్రాసెసింగ్ చేసినాం, ఇన్పుట్ నుంచి ప్రాసెసింగ్ చేసినాం, దాన్ని సాఫ్ట్వేర్ అని హార్డ్వేర్ అని అంటాం. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ సీక్వెన్స్లో. ఇప్పుడు కంప్యూటర్ మనకి ఎట్లా యూజ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫీచర్స్కి సంబంధించినటువంటివి. కంప్యూటర్కు నో ఫీలింగ్, మనిషి లేక నీ మీద కోపం, నా మీద ప్రేమ, ఇట్లాంటి అంశాలు ఏముండవు, నో ఫీలింగ్స్. కాబట్టి ఇది స్పీడ్గా పనిచేస్తూ ఆటోమేటిక్గా ఉండు యాక్యురస్గా ఇస్తుంది అనమాట. ఇవి అన్నిటినీ మీకు గుర్తున్నాయి, కొన్ని రాయండి. ఇక్కడ మనిషి ఉన్నాడు కదా, ఇతను ఒక యూజరు ఏం చేస్తుండు, ఒక వ్యవస్థకు అంటే కనిపించే ఒక వ్యవస్థకు, ఒక నిర్మాణానికి, ఒక యంత్రానికి కొంత సమాచారాన్ని ఇస్తున్నాడు, దాన్ని ఇన్పుట్ని ఇస్తున్నాడు. తనకు ప్రింట్ కావాలన్నా లేదా సాంగ్స్ కావాలన్నా దాని నుంచి అవుట్పుట్ తీసుకుంటున్నాడు. ఆ విధంగా మనము హార్డ్వేర్ అంటే మనకు కనిపించే ఒక వస్తువుకి మనం ఒక సమాచారాన్ని ఇచ్చి దాని నుంచి ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్తో చేసి మనం ఆ సమాచారాన్ని పొందుతున్నాం అనమాట. అది కంప్యూటర్కు సంబంధించినటువంటి వ్యవస్థ. ఏ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ డిజైన్డ్ టు ప్రాసెస్ డేటా అండ్ స్టోర్ ఫైల్స్. ఏ కంప్యూటర్ సిస్టమ్ రిక్వైర్స్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ఏ యూజ్ టు ఫుల్లీ ఫంక్షన్కి సంబంధించి. అట్లాగే కంప్యూటర్ సిస్టమ్ అనేటటువంటిది డేటాను ప్రాసెస్ చేయడానికి మరియు ఫైళ్ళ నిల్వ చేయడానికి రూపొందించబడిన భాగాల కలయికని నిర్వచించబడింది. కంప్యూటర్ సిస్టమ్ పూర్తిగా పనిచేయడానికి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అవసరం అనమాట. మీరు తెలుగులోనన్నా రాయొచ్చు ఎగ్జామ్, ఇంగ్లీష్లోనన్నా రాయొచ్చు, మీకు కంఫర్టబుల్ ఉన్నటువంటి లాంగ్వేజ్లో రాయొచ్చు. మీరు తెలుగు మీడియం వల్ల అయినా ఇంగ్లీష్ మీడియం వల్ల అయినా మీరు తెలుగులో రాయాలనుకుంటే రాయొచ్చు. కంప్యూటర్ అయినా అంత మాత్రాన రాయొద్దనే రూల్ ఏం లేదు. ఖచ్చితంగా మీకు కంఫర్టబుల్గా ఉన్న దాంట్లో రాయండి, మంచిగా రాయండి, ఓ గ్రేడ్ వరకు తీసుకురండి. ఇప్పుడు కంప్యూటర్ నిర్మాణానికి సంబంధించి మనం ఈ విధంగా కంప్యూటర్ నిర్మాణం, ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ పాయింట్ సిపియు కదా, మనం ఇన్పుట్ డివైజ్ని అందిస్తున్నాము, అవుట్పుట్ డివైజ్ని తీసుకుంటున్నాం. ఇన్పుట్ అనేటటువంటిది మనం ఎంచుకున్నటువంటి డేటాకు అనుగుణంగా తప్పనిసరి, అవుట్పుట్ అనేటటువంటిది తప్పనిసరి కాదు. ఇప్పుడు మనకు కావాలనుకుంటేనే తప్పనిసరి. ఇన్పుట్ ఇప్పుడు నీవు ఏదైనా ఒక అప్లికేషన్ చేస్తూ నువ్వు సిగ్నేచర్ చేయాలనుకున్నావు అనుకో, దానికి లైట్ పెన్ అనేటటువంటిది ఒకటి కావాలి. నీవు ఒక దాని మీద పేపర్ మీద చేస్తే కంప్యూటర్ తీసుకోదు కదా, కాబట్టి దానికి యూఎస్బీతో కనెక్ట్ ఉన్నటువంటి లేదా ఒక వైర్తో కనెక్ట్ ఉన్నటువంటిది, HDMI పోర్టల్తో కనెక్ట్ ఉన్నటువంటిది ఏదో ఒక డివైస్ పరికరం ఉండి దాని మీద మనం రాస్తే అక్కడ వస్తుంది అనమాట. ఇన్పుట్ అనేటటువంటివి మన అవసరం కొద్దీ కంప్యూటర్కు ఖచ్చితంగా కావలసినటువంటివి అందిస్తాం. అవుట్పుట్ అనేటటువంటిది మనం ప్రాసెసింగ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనం చేసినటువంటి ప్రాసెసింగ్ డేటాని మనం పొందడానికి, కలెక్ట్ చేసుకోవడానికి. అంటే
చూస్తున్నామా, వింటున్నామా, చదవడానికి డిజిటల్గా హార్డ్ కాపీ ఏదైనా పేపర్ మీద తీసుకుంటున్నామా అనేటటువంటి అవుట్పుట్ డివైజులు. అంటే మానిటర్ అనేటటువంటిది మన CPU నుంచి మన మానిటర్ అంటే టీవీకి పెట్టుకొని మనం చూడవచ్చు, లేదా ప్రింటర్కి ఈ CPU నుంచి పెట్టుకొని మనం ప్రింటింగ్ తీసుకోవచ్చు, లేదా స్పీకర్కి పెట్టుకొని మనం సాంగ్స్ వినొచ్చు అనమాట. ఇక్కడ ఉన్నటువంటిది కంప్యూటర్ వ్యవస్థకు సంబంధించి CPUకు సంబంధించి ఇది 3 భాగాలకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మనం టీవీ లాగా ల్యాప్టాప్ లాగా ఉండే స్క్రీన్ అంతా ఏంటంటే మానిటర్ అని గుర్తుంచుకోండి. నార్మల్గా కంప్యూటర్ అంటే టీవీ లాగా కనిపించేది కంప్యూటర్ కాదు, అది CPU కొన్ని భాగాలు అన్నిటికీ కలిసి ఉంటాయి. మనం ఫంక్షనింగ్ చేయాలంటే కీబోర్డు, మౌస్ ఇటువంటివి మనకు నిజ జీవితంలో కనిపిస్తాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు మనం ప్రాసెసింగ్ చేయాలంటే మనకు బుర్ర ఉంది, మనం ఒక అంశం గురించి చదువుతామో వింటామో ప్రాసెసింగ్ చేస్తాం, అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ ఏదో రాస్తాం. కానీ కంప్యూటర్ ఎట్లా చేస్తుంది అంటే దానికి కూడా మెమొరీ ఉంటుంది అనమాట. ఆ మెమొరీలని ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ అని పిలుస్తుంటాం. ప్రైమరీ మెమొరీ అనేటటువంటివి ఖచ్చితంగా కంప్యూటర్ లోపల ఉండేటటువంటివి, అంటే కంప్యూటర్ లోపల ఉండేటటువంటి ఇంటర్నల్ మెమొరీలు అని చెప్పుకోవచ్చు. అట్లాగే మనం బయటి నుంచి ఎక్స్ట్రా మన ప్రాసెసింగ్ చేసినటువంటి డేటా మనం కలెక్ట్ చేసుకోవడానికి మనకు సరిపోకపోతే అప్పుడు మనము ఎక్స్టర్నల్ సెకండరీ మెమొరీలని ఇవ్వాలి. ఇప్పుడు ఒక సినిమా కంప్యూటర్ నుంచి తీసుకోవాలి, ఇంకొక దాంట్లోకి వేసుకున్నాలని అనుకున్నాం అనుకో, అప్పుడు నీకు ఒక మెమరీ కార్డు లేదా ఒక క్యాసెట్ లేదా ఒక USB అవసరం. లేదు కంప్యూటర్లోనే చూడాలి అని అనుకున్నాం అనుకో, దానికి ఒక మెమొరీ కావాలి అంటే కంప్యూటర్ లోపల ఉండేటటువంటి ర్యామ్, రోమ్ అని పిలుస్తుంటాం. డిఫరెన్స్ బిట్వీన్ అని క్వశ్చన్ వస్తుంది. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, అట్లాగే రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ అనేటటువంటి ఈ రెండు కూడా మెమొరీలకు సంబంధించినటువంటి అంశాలే. ప్రతిది కూడా సులువుగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా. మీరు నార్మల్గా చాలామంది లెసన్ వినకుండా కంప్లీట్గా కింద కామెంట్స్ చెక్ చేస్తుంటారు. అట్లా చేయకుండా వినండి బాస్, వింటేనే వస్తుంది. ఒక 40 నిమిషాలు కేటాయిస్తేనే మీరు గెటన్ అవుతారని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ప్రాసెసింగ్ చేయాల్సినటువంటి మనం ఒక పరికరానికి ఒక మిషన్కి ఇస్తున్నాం కదా, ఆ మిషన్లో ఉండేటటువంటివి భాగాలు బయట ఉండేటువంటివి, లోపల ఉండేటటువంటివి ఏంటివి, మనం చూసేటువంటివి, చూడనివి అనేటటువంటి అంశాలే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేటటువంటి అంశాలు. హార్డ్వేర్ అంటే ఇప్పుడు ఇది CPU, ఇది మానిటరు, ఇది కీబోర్డు, ఇది మౌసు, ఈ స్పీకర్కు సంబంధించి, ఇది ప్రింటర్కు సంబంధించి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనం టచ్ చేస్తూ మన కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిజిటల్గా మనకు కాకుండా మనం చేత్తో ఇట్లా ముట్టుకునిందా మనిషిని ముట్టుకున్నట్లు స్పర్శ తెలుస్తుంది. దానికి కరెంట్ ఉంటే అందులో ప్లగ్లో ఏలు పెడితే పైకి పోతాం అనమాట. అయితే ఆ కరెంటు వైర్ ఏదైతే ఉంటుందో ఆ కరెంటు అనేటటువంటి వైర్ అనేది హార్డ్వేర్. అందులో నువ్వు ఏలు పెట్టిందాడే సస్తావు చూడు, అది లోపల మనకు కనిపించకుండా ఉన్నటువంటి కరెంటే సాఫ్ట్వేర్ అనమాట. సింపుల్గా మీకు అర్థం కానిక ఆ ఎగ్జాంపుల్ చెప్పిన అనమాట. మన కంప్యూటర్లో కూడా మానిటర్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, ఈ CPU కావచ్చు, ఇవన్నీ హార్డ్వేర్లు మనకు కనిపిస్తాయి. ప్రింటర్ కావచ్చు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ అందులో ప్రాసెసింగ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడికి కొన్ని యాప్స్ కనిపిస్తున్నాయి. ఈ యాప్స్ దాకా మీకు ఎందుకు కానీ మీరు నార్మల్గా ఒక 10 మందికి 20 రూపాయలు వంచితే ఎన్ని డబ్బులు కావాలన్నారు అనుకోండి, దాన్ని మనం కంప్యూటర్లో లెక్కించాలనుకున్నప్పుడు అప్పుడు 10 × 20 ఇట్లా బయట పేపర్ మీద కాకుండా కంప్యూటర్లో కూడా లెక్కించాలంటే క్యాలిక్యులేటర్ ఒకటి కావాలి. అది ఒక సాఫ్ట్వేర్ అంతే. సింపుల్గా మనకు కనిపించకుండా మనం ప్రాసెసింగ్ చేసేటటువంటి ఒక అంశమే సాఫ్ట్వేర్. అది మనకు కనిపించదు, మనం దాన్ని టచ్ చేయలేము అని చెప్పుకోవచ్చు. దాన్ని కళ్ళతో చూడాలని అనుకుంటే మానిటర్లో కావచ్చు చూడొచ్చు, వినాలి అనుకున్నాం అనుకో సాఫ్ట్వేర్ నుంచి ప్రాసెసింగ్ చేసుకొని మనం సాంగ్స్ని స్పీకర్ నుంచి ఆ విధంగా వింటుంటాం అనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇక సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి సంబంధించి డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది రాస్తానంటే 15 మార్కులు పడతాయి, గుర్తుంచుకోండి. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్స్ ఏ కంప్యూటర్ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ అనేటటువంటిది. అంటే సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్కు ఖచ్చితంగా ఏం చేయాలో చెప్పే సూచనల సమితి. మనము అందులో ఏం చేయాలనేటటువంటి సూచనల సమితి. హార్డ్వేర్ అనేటటువంటిది ప్రాసెసింగ్కు కారణమయ్యే భౌతిక భాగాలు, భౌతిక అంటే ఫిజికల్గా ఉన్నటువంటి పార్ట్స్. హార్డ్వేర్ ఈజ్ ఏ ఫిజికల్ పార్ట్స్
పార్ట్స్ కంప్యూటర్ దట్ కేస్ ప్రాసెసింగ్ ఆఫ్ డాటాని ప్రాసెస్ చేయాలంటే మన కళ్ళకు కనిపిస్తూ మనం ముట్టుకునేటటువంటివి హార్డ్వేర్లు అనమాట. ఆ విధంగా హార్డ్ అంటేనంటే మనకు కనిపించేది, సాఫ్ట్వేర్ అనేటటువంటిది కనిపించకుండా ఉండేది. సింపుల్గా ఎగ్జాంపుల్ ఒకటే, కరెంట్ ఉన్నటువంటి వైర్ని నువ్వు పట్టుకున్నావు అనుకుంటే అది హార్డ్వేర్, లోపల నుండి ఏదో ఒక కరెంటు నీకు తగిలి నువ్వు చచ్చిపోతున్నావు అంటే అది సాఫ్ట్వేర్. సింపుల్గా ఒకటే మాట, ఒకటే కొట్టే తెచ్చే, సింపుల్గా కొట్టి పారేయాలన్నమాట. ఎక్కువ చదవద్దు, ప్రతిది కూడా కీ పాయింట్స్తో గుర్తుపెట్టుకున్నాను అంతే. అదేవిధంగా ఒకటే వాటి ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ కెనాట్ బి టచ్డ్. మనం సాఫ్ట్వేర్ని అసలు టచ్ చేసే అవకాశమే లేదు. హార్డ్వేర్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. మనం దాన్ని చూడగలుగుతాం, అట్లాగే టచ్ కూడా చేయగలుగుతామని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ డెబ్బింగ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాబ్లం, అట్లాగే హార్డ్వేర్ ఈజ్ రిపేరింగ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాబ్లం. సాఫ్ట్వేర్ అనేది దానికి సమస్య వస్తే, ఇప్పుడు మనిషికి సమస్య వచ్చింది అనుకుందాం, మనం ఇక్కడ డాక్టర్ తానికి పోతున్నాం, మనకు వచ్చిన రోగానికి డాక్టర్ తానికి పోతున్నాం అంటే మనం ఒక ఫిజికల్గా ఉన్నటువంటి పర్సన్, అంటే మనం ఒక హార్డ్వేర్, మనం ఒక డాక్టర్ తానికి పోతున్నాం, అక్కడ మన ప్రాబ్లమ్ని రిపేర్ చేస్తాడు. సాఫ్ట్వేర్ అనేటటువంటిది ఏంటి, మనసు లాంటిది. మనసు గాయం అవుతానంటే దానికి మందు ఉంటుందా, ఉండదు కదా. వైరస్ వచ్చిందా అంటే ప్రేమ వివాహం ఉంటుందా, లేదంటే ఇంట్లో వాళ్ళ సమస్యనా, ఎకనామికలా, జాబా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అది మనసు లోపల తుంచేస్తుంటుంది. ఆ సమస్యని ఎక్కడ తీర్చుకోవాలి, అది సమస్య పూర్తిగా కాలమే తీర్చేయాలి, లేదా అది పోనన్నా పోవాలి. హార్డ్వేర్ అనేటటువంటిది మనకు దెబ్బ తాకింది, రక్తం కారుతుంది, కట్టుకుంటే వస్తుంది అనమాట. హార్డ్వేర్ అనేటటువంటిది మళ్ళీ పనిచేయచ్చు, సాఫ్ట్వేర్ అనేటటువంటిది మళ్ళీ పనిచేయకపోవచ్చు అనమాట. మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనం ప్రాసెసింగ్ చేస్తున్నటువంటి మెయిన్ టాపిక్ కంప్యూటర్ అనేటటువంటి భాగంలో ఈ విధంగా మనం వేస్తున్నటువంటి ఈ డిజైన్లో ఏదైతే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మధ్యలో ఉండేటటువంటిది దాన్ని CPU అని పిలిచినాం కదా. ఈ CPUకు సంబంధించినటువంటి అంశం మీకు మొట్టమొదటిసారి ఇంతకుముందు చెప్పిన కదా, CPUకు సంబంధించింది ఒకసారి చూడండి. కంట్రోల్ యూనిట్, అట్లాగే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్ అనేటటువంటివి ఈ 3 భాగాలుగా CPUలో ఉంటాయన్నమాట. ఇది గుర్తుంచుకోండి. CPUకు సంబంధించినటువంటివి మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, ఐ హోప్ నేను అనుకుంటున్నా. మీరు కింద కామెంట్స్ అన్నీ చూడకుండా క్లాస్ వినండి, దానికి ప్రయత్నం చేయండి. ఇంత లెంతీ వీడియోలు ఉంటేనంటే మ్యాక్సిమం అదే మంది అట్లేం చేస్తున్నారు చాలామంది. కీబోర్డ్కు సంబంధించి ఇప్పుడు మనము ప్రాసెసింగ్ చేయడానికి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైజులు ఇస్తున్నాం కదా. కంప్యూటర్లో ఒక భాగమైనటువంటి కీబోర్డ్ మనం కట్కలు ఎత్తుతుంటాం నార్మల్గా, టీవీ ముందర కూర్చొని, లేదా మానిటర్ ముందు, లేదా ల్యాప్టాప్ ముందు కూర్చొని కట్కలు ఎత్తడమో ఏదో ఇట్లా బటన్స్ అనేటటువంటివి అన్నీ ఉంటాయి కదా కీబోర్డ్కు సంబంధించి. అందులో కొన్ని భాగాలు ఉంటాయి. కొన్ని భాగాలకు సంబంధించి ఇక్కడ వరకు ఒక భాగము, ఇక్కడ వరకు ఒక భాగము, అట్లాగే ఇక్కడ వరకు ఒక భాగము, ఇక్కడ ఉన్నటువంటిది ఒక భాగము, ఇట్లుంటాయి. ఇప్పుడు నార్మల్గా కొన్నిటికి ల్యాప్టాప్ అయితే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. అన్ని కీబోర్డులు ఒకే రకంగా ఉండవు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఆల్ఫాబెట్స్ అనేటివి తారుమారు డిఫరెన్స్ ఉంటాయి. అట్లాగే కొన్నిటికి ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఉండేటివి, హాస్పిటల్లో ఉండేటటువంటి వాటిలకు ఈ బటన్స్ అనేటివి ఇంత మాత్రం ఉండవు, సగమే ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మీకు ఇంకా అర్థం కావాలంటే విలేజ్లలో, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పాల బూత్, మిల్క్ సెంటర్లోకి వెళ్తే అక్కడ కీబోర్డ్ లేకుతుంది, మన్ను లేకుతుంది. ఒక CPUకి అన్ని బటన్లు ఉంటాయి, దాంతోనే ప్రాసెసింగ్ చేసుకుంటారు, దాంతోనే బిల్లు కొట్టుకుంటారు అనమాట. అట్లా ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉండేటటువంటి మొత్తం కంప్లీట్గా ఆల్ఫాబెటిక్స్ అనమాట. ఆల్ఫాబెటిక్స్ తర్వాత ఇక్కడ మనకు ఉండేటటువంటి న్యూమరింగ్ అనేటువంటి 0 నుంచి 9 ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నెంబరింగ్కి సంబంధించి ఇక్కడ ABCDలు మొత్తం A to Z వరకు ఉంటాయి. ఇక్కడ F1, F2, F11, F12 వరకు ఉంటాయి అన్నమాట. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ స్పెషల్ కీస్ అనేటటువంటి ఏదైతే కంట్రోల్ కావచ్చు, షిఫ్ట్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మనం ఏదైనా కంట్రోల్తోనే చేస్తుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రింట్ తీసుకున్నప్పుడు కంట్రోల్ P, అట్లాగే కాపీ చేస్తున్నప్పుడు కంట్రోల్ C, కొత్త స్లైడ్ తీసుకున్నప్పుడు కంట్రోల్ N లేదా కంట్రోల్ M, లేదంటే దానికి బ్రైట్నెస్ ఇస్తున్నప్పుడు అడోబిలలో అయితే కంట్రోల్ L, కంట్రోల్ B అనేది కలర్ మార్చడం, ఇట్లా కొత్త స్లైడ్లో మళ్ళీ ఇంకొక ఫోటోని ఇంక్రీజ్ చేస్తుంటే కంట్రోల్ B, ఇట్లా ఉంటాయన్నమాట. పేస్ట్ చేస్తున్నప్పుడు ఒక రకంగా ఇట్లా ప్రతి అంశాలకు ఉంటాయి. మీకు కంప్యూటర్ గురించి దాని గురించి తెలియకున్నా సరే కంప్యూటర్లో ఆల్ఫాబెటిక్స్ భాగాలు ఉంటాయి, స్పెషల్ కీస్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అట్లాగే నావిగేషన్ అనేటటువంటి మరొక ఇంపార్టెంట్. ఇప్పుడు నావిగేషన్ మనం ఏదైనా ఒక మ్యాప్ చూస్తున్నప్పుడు
పైకి వెళ్ళడం, కిందికి రావడం, లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ ఇట్లా అన్ని అంశాలు మ్యాప్ చెక్ చేస్తున్నప్పుడు నావిగేషన్, లేదంటే ఏదైనా ఫోటో డిజైన్ చేస్తున్నప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ రావడానికి కంట్రోల్ ప్లస్ బటన్లు, షిఫ్ట్ ప్లస్ బటన్ మైనస్ బటన్ ఇట్లా పట్టుకోవడం ద్వారా మనం ఒక ఫోటోని నావిగేషన్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇక్కడ జరుపుకోవచ్చు అనమాట. నావిగేషన్ అంటే ఏం లేదు, మనం సైడ్కి జరుపుకోవడమా పైనకి కిందికి జరుపుకోవడమా ఈ అంశాలు అనమాట. అదేవిధంగా మౌస్కు సంబంధించినటువంటి మరొక అంశం, మౌస్ని చూసినట్లయితే మీరు నార్మల్గా మౌస్ అంటే ఏంటి, ఇక్కడ నేను దీని బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి సమాచారం చదువుతున్నప్పుడు కూడా మౌస్ అనేటటువంటి పదం ఎట్లా వచ్చిందంటే అది ఒక ఎలక మాదిరిలాగా ఉంటుంది కాబట్టి మౌస్ అని వచ్చింది, అంతే, ఏం లేదు. ఇక్కడ నేను అన్నకు తెలియక చెప్తున్నాను అనుకునే రాయింత మళ్ళీ ఇందులో 3 బటన్లు ఉంటాయి అన్నమాట. ఈ 3 బటన్లు ఒకటి లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ఉంటుంది. ఈ లెఫ్ట్ క్లిక్ అనేటటువంటిది ఎట్లా పనిచేస్తుంది అంటే మనం ఏదైనా ఒక ఫోటోని చూసినప్పుడు డబుల్ క్లిక్ చేయడం ద్వారా దాంట్లోకి ఆ ఫోటోని చూస్తాం అనమాట. ఆ ఫోటోని మనం ఎడిట్ చేయాలి, దానికి సెట్టింగ్స్ కావాలనుకుంటే రైట్ క్లిక్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా చూస్తాం. ఇప్పుడు 10 ఫోటోలు ఉన్నాయంటే ఒకటో ఫోటోని 10వ ఫోటోని చూడాలంటే పైనకి కిందికి అనడానికి ఈ విధంగా ఇప్పుడు చూడండి నేను రింగ్ని తిప్పుతున్నా అంటే పైనకి కిందికి వస్తున్నది అనమాట. అట్లాగే ఈ లెఫ్ట్ క్లిక్ అనేటటువంటిది చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నా, ఇది లెఫ్ట్ క్లిక్తోని చేస్తున్నా. దీనికి సెట్టింగులు కావాలంటే రైట్ క్లిక్ ఒత్తుతున్నట్టు ఈ విధంగా ప్రింట్ కావాలన్నా, సేవ్ కావాలన్నా, రిఫ్రెష్ కావాలన్నా, యాడ్ కామెంట్ కావాలన్నా ఈ విధంగా వచ్చిందనమాట. ఇది మౌస్కు సంబంధించినటువంటి డిజైన్. అందులో లెఫ్ట్ రైట్ క్లిక్ ఉంటాయి, మధ్యలో ఒక రింగ్ ఉంటుంది స్క్రోల్ చేసుకోవడానికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తుంది ఈ మౌస్ అనేటటువంటి అంశం అంటే కంప్యూటర్ మౌస్ నిజమైన మౌస్ యొక్క హాస్యాస్పదమైనటువంటి పోలిక. ఇది పురాతనమైంది కాబట్టి దానిని దాటివేద్దాం అంటే ఎలుకలాగానే ఉంటుందని చెప్పి ఆ విధంగా మనం దీంతో పిలుస్తున్నాం అనమాట. కంప్యూటర్ మౌస్ మనందరికీ తెలిసినట్లు ఎలక్ట్రానిక్ పరికరం. ఇది వైర్లెస్ కావచ్చు కాకపోవచ్చు. సెల్ ఉంటేనంటే వైర్లెస్గా ఉంటుంది, సెల్ లేదంటే వైర్తో ఉంటుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి, వైర్తోన మౌస్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. అట్లాగే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అంశం హార్డ్వేరు, ఆ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాసెసింగ్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా ఐబొమ్మలో చూడాలనుకుంటాం www.ibomma.com అని ఇట్లా సెర్చ్ చేస్తాం, లేదా www.rajamoulu.com అని సెర్చ్ చేస్తాం. www అనేది నువ్వు కొట్టకున్నా అదే వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి www అనేటటువంటిది ఇది లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఈ www అంటే ఏంటి, ద వరల్డ్ వైడ్ వెబ్ అంటే మొదటి W ఏంటి అంటే వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా, వైడ్ రెండో W అంటే ప్రపంచవ్యాప్తంగా, వెబ్ అంటే ప్రతి అంశాన్ని ఓపెన్ చేసేటటువంటి పేజ్. ఈ రోజుల్లో మనం ఆచరణాత్మకంగా ఏ కంప్యూటర్లోనైనా దాదాపు గ్రహం మీద ఎక్కడైనా కూర్చోవచ్చు. మరియు భూమిపై ఉన్న ఏకైక యాక్సెస్ సామర్థ్యాల కంటే చాలా శక్తివంతమైన మాధ్యమంతో ఆన్లైన్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ www అనేది చాలామంది ఇంటర్నెట్ అని అనుకుంటారు. ఇది వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయగల ఒక వెబ్ పేజీలని చెప్పుకోవచ్చు అనమాట. ఇది 1991లో ఎవరైతే బెర్నర్స్-లీ అనేటటువంటి వ్యక్తి కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు రూపొందించిందని చెప్పుకోవచ్చు. ద వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ వాట్ మస్ట్ పీపుల్ థింక్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇట్స్ ఆల్ ద వెబ్ పేజెస్, పిక్చర్స్, వీడియోస్ అండ్ అదర్ ఆన్లైన్ కంటెంట్ దట్ కెన్ బి యాక్సెస్డ్ వయా వెబ్ బ్రౌజర్కి సంబంధించి. అంటే మనం పిక్చర్నో వీడియోలను ఏదో ఒకటి వరల్డ్ వైడ్గా వెబ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇది ఒక ఇంటర్నెట్ అనుకుంటారు, ఇది ఇంటర్నెట్ కాదు, మనం యాక్సెస్ చేసుకునేటటువంటి ప్రాసెస్కి సంబంధించినటువంటిది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కొన్ని డిఫైన్ అని చెప్పి ఇట్లా క్వశ్చన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందులో IECT అనేటటువంటిది వస్తుంది. మీకు దాంతో ఏం పని చేస్తుంది అదంతా అవసరమే లేదు, జస్ట్ అబ్రివేషన్ తెలిస్తే చాలు. ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి, అట్లాగే విజువల్ డిస్ప్లే యూనిట్కి సంబంధించినటువంటిది ఏదైతే VDU అనేటటువంటిది. ఇప్పుడు నార్మల్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఉంటాయి చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్లో డిఫైన్ అని చెప్పి మీకు క్వశ్చన్లు ఇక్కడ IECT, VDU, CPU అనేటటువంటివి ఉన్నాయి కదా, వీటికి సంబంధించిందే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీకు చివరిలో క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్క్రోల్ చేయకండి, ఇక్కడ వరకు వస్తే మీకు మొత్తం కంప్లీట్గా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తా, ఏ క్వశ్చన్కి ఎట్లా రాయాలనేటటువంటిది. మనం సీక్వెన్స్లోనే వద్దాం, ఖచ్చితంగా సీక్వెన్స్లో వస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకోసమే నేను మీకు కంటెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఇక్కడ
VDU అనేటటువంటి విజువల్ డిస్ప్లే యూనిట్. అట్లాగే CPU అనేది ఇంతసేపు చాలాసార్లు చెప్తున్నా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటటువంటిది. ఈమెయిల్కు సంబంధించి అంటే ఏదైనా సమాచారాన్ని ఇటు నుంచి అటు అంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కు చేరవేసేదన్నమాట. ఇక్కడ పర్టికులర్గా చూడండి www వెబ్ పేజ్ అనేది ఏదైతే www అనేటటువంటిది మనకు ఉండేటటువంటి లింక్ మనం ఏదైనా పంపించుకుంటే అందులో చివరిగా ఉండేటటువంటిది. అందులో ప్రోటోకాల్ అనేది HTTP అనేటటువంటిది ఈ విధంగా ఉంటుంది అనమాట. అట్లాగే మధ్యలో ఉండేటటువంటిది అది బిజినెసా ఎడ్యుకేషనా ఏదా అనేటటువంటి అంశంతో అది డొమైన్ ఉంటుందన్నమాట. ఇక్కడ URL అంటే యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ అనమాట. ఏ అంశం వైపు నువ్వు వెళ్తున్నావు అనేటటువంటి లొకేటర్ అని చెప్పుకోవచ్చు. యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ URL ఈజ్ ద అడ్రస్ ఆఫ్ స్పెసిఫిక్ వెబ్ పేజ్ ఆర్ ఫైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లైక్ వీడియో, ఇమేజ్, జిఫ్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికి సంబంధించి నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని లొకేటర్ చేసేటటువంటిది URL. అందులో డొమైన్ ఏం చెప్తుంది, నువ్వు బిజినెస్ వైపు ఉన్నావా ఎడ్యుకేషన్ వైపు ఉన్నావా దేని గురించి పొలిటికల్ సెర్చ్ చేస్తున్నావు అనేటటువంటిది చెప్తుంది. ఇక వెబ్ పేజీ, వెబ్ బ్రౌజర్, వరల్డ్ వైడ్ వెబ్ అనేటటువంటిది నీకు కావాల్సినటువంటి ప్రాసెసింగ్ చేయాల్సుకోవాల్సినటువంటి అంశంని వెతుకుతుంటుంది అనమాట. ఇంటర్నెట్ అని అనుకుంటారు అందరు, కానీ అది ఇంటర్నెట్ కాదు. www అనేటటువంటిది కంప్లీట్గా మనం ప్రాసెసింగ్ చేయాల్సినటువంటిది. నువ్వు వీడియో సెర్చ్ చేస్తున్నావు, ఆడియో సెర్చ్ చేస్తున్నావు, ఇమేజ్ సెర్చ్ చేస్తున్నావు, ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత MS వర్డ్, MS ఆఫీస్కు సంబంధించి అట్లాగే పవర్ పాయింట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మీకు నార్మల్గా అర్థం కావాలంటే స్క్రీన్ మీద మీకు అర్థమయ్యే విధంగా నేను డైరెక్ట్ చూపిస్తాను చూడండి. ఇది MS వర్డ్, అట్లాగే ఇది MS ఎక్సెల్, ఇది పవర్ పాయింట్. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ని ఓపెన్ చేస్తేనంటే మీకు చూడండి ఇది ఒక బ్లాంక్ షీట్ని మీరు తీసుకుంటారు. బ్లాంక్ షీట్ తీసుకుంటే దీని మీద ఈ మనకు మౌస్ నుంచి రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా సెట్టింగ్స్ వస్తాయని చెప్పిన కదా. ఇందులో లేఅవుట్ని మీరు ఇట్లా ఒక వైట్ పేజ్ అట్లాంటిది తీసుకొని మీకు ఈ హోమ్లో మీకు కావాల్సిన సెట్టింగ్లు ఉంటాయి. మీరు ఏమి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక టెక్స్ట్ని ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్నారు. అందులో దండు వెంకటరాములు అని ఇట్లా చేసింది అనుకుందాం. ఎగ్జాంపుల్ నా పేరే కాదబ్బా మీ పేరైనా అని చేసుకోండి. ఎప్పుడైనా సరే దండు వెంకట, స్వార్థం గాడు వాందే చేసుకున్నాడు అనుకోకండి. దండు వెంకట అని ఉందండి. దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తానంటే సెట్టింగ్స్ వచ్చినాయి. సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఇది బోల్డ్ చేసుకోండి, కలర్ ఇవ్వండి. ఇందులో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఇవ్వండి. ఇందులో ఇక్కడ మళ్ళీ బబుల్స్ లేకున్నాయి కదా, వీటి మీద ఒత్తి మళ్ళీ రైట్ క్లిక్ ఒత్తితే అవుట్లైన్ ఇస్తారా అనేటటువంటిది. ఇప్పుడు అవుట్లైన్ అంటే ఈ విధంగా వచ్చిందనమాట. దీన్ని పెద్దగా చేసుకోవాలని మీరు అనుకున్నారనుకోండి, ఇది పవర్ పాయింట్కి సంబంధించి చూస్తే ఈ విధంగా A+++ అనేది లెఫ్ట్ బటన్ మౌస్లో ఒత్తుకుంటూ అవుతుందంటే ఈ విధంగా దండు వెంకట అని ఈ విధంగా వచ్చిందనమాట. అట్లాగే మీకు మరొకటి MS ఎక్సెల్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీరు ఏదైనా చిట్టి వ్యాపారం చేస్తున్నారనుకోండి, లేదంటే ఏదైనా PPT ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, లేదంటే ఎందులోనో ఒక దాంట్లో బాక్సులు లేక ఉండి కావాలి కాబట్టి మీకు ఇదొక ఎంటీ తీసుకొని ఇందులో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇందులో న్యూమరికల్స్ 1 2 3 అనేటటువంటి ప్రెస్ చేసుకుంటూ మీకు కావాల్సినట్లు ఫంక్షనింగ్ చేసుకొని వాటికి కలరింగ్ ఈ విధంగా ఇస్తేనంటే సరిపోతుంది అనమాట. వీటికి సంబంధించినటువంటిది కంప్లీట్గా మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఏది రాకున్నప్పుడు కూడా మీరు నిరుద్యోగంగా మిగిలినప్పుడు ఈ 3 యాప్లను పట్టుకొని మీరు జీవితంలో లక్షలు సంపాదిస్తారు ఖచ్చితంగా. DTP వర్క్ కావచ్చు, ఏదో ఒకటి ఎక్కడో ఒకతన పనిచేస్తారు. మీరు ఏ సాఫ్ట్వేర్ పర్సన్ అయినా ఏ హార్డ్వేర్ పర్సన్ అయినా చేసేవి గివే అనమాట. ఇక వర్డ్కి సంబంధించి ఎట్లా పనిచేస్తారు అనేటటువంటి ఈ 3 క్వశ్చన్లు కూడా వర్డ్కి సంబంధించి మీ సొంత మాటల్లో రాయాలి. పవర్ పాయింట్ అనేటటువంటిది స్లైడ్తో మన ఎడ్యుకేషన్ కావచ్చు ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్కి యూజ్ అవుతుంది. MS ఎక్సెల్ అనేటటువంటిది ఒక గ్రిడ్ ఏదైతే గ్రాఫ్లు వేసుకోవడానికి లేదంటే స్లైడ్ రూపంలో మనం నిర్మాణాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వర్డ్ అనేటటువంటిది ఒక పుస్తకాన్ని రాసి పుస్తకాన్ని డిజైన్ చేసి ఈ విధంగా ఇట్లా టెక్స్ట్ చేసి వీటన్నిటికి సంబంధించి ఇది MS వర్డ్కి వీటన్నిటికీ తేడా ఏంటంటే MS వర్డ్ అనేటటువంటిది A4 షీట్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పవర్ పాయింటింగ్లో చూసినారనుకో, పవర్ పాయింట్లో వ్యూలో మీరు చూస్తారంటే పవర్ పాయింట్కి సంబంధించి మనకి ఏ సైజులో దొరుకుతుంది అంటే
ఖచ్చితంగా ఇది పూర్తిగా మనకే సైజు అంటే 1:1 సైజులో 16:9 యూట్యూబ్లో చెప్పడానికి లేదంటే ఇన్స్టాగ్రామ్కి అటువంటివి ఎడిట్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఈ మాత్రం సైజులే వస్తాయి అన్నమాట. ఇక మనం వీటన్నిటికి సంబంధించింది కాకుండా కంప్లీట్గా ఈ ఎంఎస్ వర్డ్ అనేటటువంటిది 2007లో కొంచెం ప్రజాదరణ పొంది అప్పుడే ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పుడే జనరేషన్ మారింది. అందులో ఏమేమి వచ్చినాయి అప్పుడు అంటే క్విక్ యాక్సెస్ టూల్ అనేటటువంటిది, అట్లాగే రిబ్బన్ అనేటటువంటిది, బార్ అనేటటువంటిది ఇట్లాంటివి వచ్చినాయి. ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం. ఆఫీస్ బటన్ అనేటటువంటిది, క్విక్ యాక్సెస్ అనేటిది, టూల్ బార్ అనేటటువంటిది, రిబ్బన్ అనేటటువంటివి వచ్చింది. లుకింగ్ ఎట్ ద interface, the menu bar of Microsoft Office Word 2007 is quite different from that of previous versions. అది పాతకాలంలో ఉన్న వాటి కొద్దీ మారింది 2007లో అని చెప్పుకోవచ్చు. వర్డ్లో ఏం చేయాలి, మనం ఒక పుస్తకాలని లేదా ఒక పేజీలను, ఒక కరపత్రాలను, పాంప్లెట్లను డిజైన్ చేస్తాం. ఎక్సెల్లో ఏం చేస్తాము, ఒక గ్రాఫ్ను లేదంటే ఏదైనా ఒక కాలంను డిజైన్ చేస్తాం. అట్లాగే పవర్ పాయింట్లో ఎడ్యుకేషన్ పరంగా స్లైడ్లని చేస్తాం. స్లైడ్ అంటే ఏంటి, ఒక్కొక్క పేజీలను కలిపితే స్లైడ్ అని పిలుస్తాం అనమాట. ఇది ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి, ఎంఎస్ వర్డ్కి సంబంధించి, పవర్ పాయింట్కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ వైజ్గా ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నుంచి చూసిందంటే మీరు ఖచ్చితంగా అన్ని క్వశ్చన్లు ఎట్లా రాయాలనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొదట డిఫైన్ కంప్యూటర్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటర్ అని ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది. వచ్చినప్పుడు కంప్యూటర్ అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. కంప్యూటర్ అంటే అనలిటికల్ అని చెప్పి ఇట్లా మనం చర్చించుకున్నాం కదా. వాటిలోనే కంప్యూటర్కు సంబంధించినటువంటి నిర్వచనం మీరు టెక్స్ట్ రూపంలో రాయాలి కదా. కంప్యూటర్ ఈజ్ ఏ మెషిన్, ఇది ఒక పరికరం. దట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ టు ఆటోమేటికల్లీ క్యారీ అవుట్ సీక్వెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్. అంటే గణితాత్మకంగా లేదా లాజికల్గా ఆపరేషన్స్ జరిగేటటువంటి ఆపరేషన్స్ అంటే ఇక్కడ ఏంటి, మనం ఇచ్చినటువంటి ప్రాసెస్ చేసేటటువంటి అంశం ఆటోమేటికల్గా జరిగే ఒక మెషిన్. కంప్యూటర్ ఈజ్ ఏ మెషిన్ దట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ టు ఆటోమేటికల్లీ క్యారీ అవుట్ సీక్వెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్. మోడర్న్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ కెన్ పర్ఫామ్ జెనరిక్ సెట్స్ ఆఫ్ ఆపరేషన్ నోన్ యాజ్ ప్రోగ్రామ్స్. మనకు కావాల్సినట్లు చేస్తుంది అనమాట. కంప్యూటర్ అనేటటువంటిది అంకగణితం లేదా తార్కిక కార్యకలాపాల క్రమాలను స్వయంచాలకంగా అంటే సొంతంగా లాజికల్గా ఆలోచన చేసే, స్వయంచాలకంగా అంటే లాజికల్గా ఆలోచన చేసే, నిర్వచించడానికి ప్రోగ్రామ్ చేయగల యంత్రము, ఒక పరికరము అని చెప్పి రాయండి. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. మీరు షార్ట్ క్వశ్చన్ వస్తే ఈ విధంగా జస్ట్ ఇట్లా రాసి ఇన్పుట్ అవుట్పుట్ CPU అంటారు రాయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి. గుర్తుంచుకోండి, ఇన్పుట్ అవుట్పుట్ ఇదంతా మీరు మధ్యలో ఉన్నది రాయకున్నా సరే CPU అని రాసానంటే సరిపోయాయి. ఇక్కడ కంప్యూటర్ ఫ్యూచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ అంటడానికి వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం రాయాలి, కంప్యూటర్కి స్పీడ్ ఉంటుంది, నో ఫీలింగ్స్ ఉంటాయి, రిలయబిలిటీ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది, లాజికల్ ఉంటాయి. ఇటువంటి అంశాలన్నిటి కూడా కంప్యూటర్ ఫీచర్స్ లేదా కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే క్వశ్చన్ ఇంకొకటి చెప్తా చూడండి. కంప్యూటర్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని వచ్చినాయి అనుకో, మీకు మొట్ట చెప్పినా కదా డిజిటల్ కంప్యూటర్స్, అట్లాగే హై పవర్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్స్ అంటే గేమ్స్ ఆడడానికి ఒక రకమైన కంప్యూటర్లు ఉంటాయి. అట్లాగే ప్రోగ్రామింగ్ చేసుకొని హార్డ్వేర్లు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఒకటి ఉంటాయి. కొన్ని గ్రాఫిక్ డిజైన్ చేసుకునేవి ఒక రకంగా ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు సూపర్ మార్కెట్లలో అట్లా ఉంటాయి. మీరు యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్ అయితే బీకామ్లో అక్కడక్కడ ERP 9 అటువంటి కౌంటింగ్ వస్తాయి కదా, జాయింట్ టాక్ కంపెనీలు అట్లాంటివి వచ్చినప్పుడు అవన్నీ వీటిని కౌంట్ చేయడానికి ఒక డిఫరెంట్ ఏదైతే కంప్యూటర్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఇక సెకండ్ క్వశ్చన్కు సంబంధించింది చూసినట్లయితే డిఫైన్ ఇంటర్నెట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్కి సంబంధించి ఇంటర్నెట్ను నిర్వచించండి, అలాగే దాని అప్లికేషన్లను వివరించండి అని. ఇంటర్నెట్ అంటే ఏ గ్లోబల్లీ కనెక్టెడ్ నెట్వర్క్ సిస్టమ్ దట్ ఫెసిలిటీస్ కమ్యూనికేషన్ అండ్ డాటా సర్వీస్ త్రూ ఏ వాస్ట్ కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్. అంతర్జాలం విస్తృతమైన నెట్వర్క్ల సేకరణ ద్వారా కమ్యూనికేషన్ చేయు డేటా సేవలను సులభతరం చేసే ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయబడినటువంటి నెట్వర్క్ సిస్టమ్. ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయబడినటువంటి నెట్వర్క్ సిస్టమే కంప్యూటర్ అని అది ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ అప్లికేషన్లు ఏంటంటే, నువ్వు ఏదన్నా సినిమా కోసం సెర్చ్ చేస్తున్నావు అది ఒక ఇంటర్నెట్ అప్లికేషన్, లేదంటే మూవీస్ కోసం సెర్చ్ చేస్తున్నా అది ఒక అప్లికేషన్, లేదంటే హెల్త్ కోసం సెర్చ్ చేస్తున్నావు అది ఒక అప్లికేషన్, జర్నీ లేదంటే
ఏదైనా నువ్వు లొకేషన్ చూస్తున్నావు అదొక అప్లికేషన్, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నావు అదొక అప్లికేషన్, ఇంకా వేరే వేరే మీ ఇష్టం ఏదైనా చూస్తున్నారు అనుకోండి వాటికి సంబంధించింది కూడా ఒక అప్లికేషన్. రీసెర్చా, బిజినెసా, షాపింగా, ఇవన్నీ. ఇంటర్నెట్ అనేది ఓన్లీ క్రోమో, గూగుల్లో కాదు, అది అమెజాన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, నువ్వు రీల్స్ చూస్తున్నావు అది కూడా ఒక ఇంటర్నెట్ అప్లికేషన్ అనమాట. మీ సొంత మాటల్లో రాయొచ్చు. ఈ విధంగా ఈజీగా ప్రతి క్వశ్చన్ని ఎట్లా రాయాలనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అట్లాగే క్యారెక్టరైజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమొరీ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అనేటటువంటిది. వివిధ రకాల మెమొరీలని ఉదాహరణలతో వివరించండి అని క్వశ్చన్. అందులో ర్యాము, రోము, యూఎస్బి, డివిడి, సిడి అనేటటువంటి వివిధ రకాల మెమొరీ వీటిని హెడ్డింగ్స్ పెడతారు. మీకు మొట్టమొదటనే చెప్పినాను కదా నేను అసలు మెమొరీ కంప్యూటర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది అనేటటువంటి దాంట్లో చూడండి ఒకసారి. ర్యామ్, రోమ్ అని ఉన్నాయి కదా, ఇందులో ప్రైమరీ మెమొరీలు అట్లాగే సెకండరీ మెమొరీలు అంటే ఉన్నాయి. ఈ ప్రైమరీ మెమొరీలు అనేటటువంటి కంప్యూటర్ లోపల ఉండేటటువంటి, ఈ సెకండరీ మెమొరీలు మనం ఇస్తున్నటువంటి. ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ వీడియో చూడాలని అనుకుంటున్నాం, దానికి క్యాసెట్ వేయాలి. ఆ క్యాసెట్ వేస్తానంటే అది ఒక సీడీనో డివిడీనో అంటాం. ఇక్కడ సీడీ అంటే ఏంటి అంటే సీడీకి సంబంధించి కాంపాక్ట్ డిస్క్ అని, డివిడీ అంటే డిజిటల్ ఆప్టికల్ డిస్క్ అని చెప్పొచ్చు. అబ్రివేషన్లకు సంబంధించి రెండు ఒకటే, లేదంటే వీటిలోనే ఇంకొకటి బ్లూరేస్ అనేటటువంటిది కూడా ఉంటుంది. ఆ మూడు కూడా క్యాసెట్ రౌండ్గా ఉండి, ఒకటి చూస్తేనంటే మీకు క్యాసెట్లు పాతకాలం క్యాసెట్లు చూస్తే కొన్ని కలర్ ఉంటాయి, కొన్ని కలర్ లేకుండా ఉంటాయి. అందులోనే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సీడీ అనేటటువంటి కలర్ లేకుండా ఉంటుంది, డివిడీ అనేటటువంటిది కలర్గా ఉంటుంది, బ్లూరేస్ అనేటటువంటిది బ్లూ కలర్లో ఉంటుంది అంతే. యూఎస్బి అనేటటువంటిది అది ఒక రకమైనటువంటిది స్టోరేజ్ పెట్టుకునేటటువంటి యూనివర్సల్ సీరియల్ బస్ అనేటటువంటిది, అది కూడా కంప్యూటర్కు మనం ఇచ్చేటటువంటి మెమొరీలు అని చెప్పుకోవచ్చు అనమాట. క్వశ్చన్లు అనేటటువంటివి ఎట్లా వస్తాయి అంటే సింపుల్గా కంప్యూటర్ టైప్స్, కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్, కంప్యూటర్ మెమొరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, వరల్డ్ వైడ్ వెబ్, అట్లాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి సంబంధించి ఇవే క్వశ్చన్లు వస్తాయి. 5-6 క్వశ్చన్లే చూడండి. మెమొరీకి సంబంధించి కంప్యూటర్ మెమొరీస్ టైప్స్కి సంబంధించి ర్యామ్, రోమ్ అనేటటువంటి ప్రైమరీ ఇంటర్నల్ మెమొరీలు, యూఎస్బి, డివిడి, సివిడి అనేటటువంటి ఎక్స్టర్నల్ సెకండరీ మెమొరీలు. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే డిఫరెంట్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కు సంబంధించి మీకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మధ్య తేడాలు ఇంతకుముందు చెప్పిన కదా. సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్కు ఖచ్చితంగా ఏమి చేయాలో చెప్పే సూచన, సాఫ్ట్వేర్ని తాకడం సాధ్యం కాదు. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి మెయిన్. కాబట్టి సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ టెల్స్ ఏ కంప్యూటర్ ఎగ్జాక్ట్లీ వాట్ డూ అనేటటువంటిది మీరేం చేయాలనుకునే సూచనల సమితి. సాఫ్ట్వేర్ను తాకడం సాధ్యం కాదు. తాకినాం అనుకో, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, వైర్లో కరెంట్ ఉంది, కరెంట్ని తాకితే చచ్చిపోతావు. అట్లా సాఫ్ట్వేర్ అనేటటువంటిది సాధ్యం కాదు అనమాట. అక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థం కానీ అట్లా చెప్పిన. అట్లాగే హార్డ్వేర్ ఈజ్ ఏ ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ కేజ్ ప్రాసెసింగ్ ఆఫ్ డాటా ప్రాసెస్ చేయడానికి ఫిజికల్గా ఇచ్చినటువంటి ఇది హార్డ్వేర్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే హార్డ్వేర్ని మనం చూడవచ్చు, తాకవచ్చు అనేటటువంటిది. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజులకు సంబంధించి. ఇంతకుముందు చెప్పిన కదా ఇన్పుట్ డివైజులు అన్నీ కూడా కీబోర్డు, మౌసు, స్కానరు, మైక్రోఫోను, వెబ్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఇన్పుట్ ప్రాసెసింగ్ చేయడానికి ఖచ్చితంగా అవసరం. కంప్యూటర్కి బటన్స్ లేకుండా ఎట్లా ప్రాసెసింగ్ చేస్తావు కాబట్టి ఖచ్చితంగా అవసరమైనటువంటి ఇన్పుట్ డివైజులు మనం దాని నుంచి తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటావా, సినిమా చూస్తావా, సాంగ్స్ వింటావా, ఇవన్నీ అవుట్పుట్ డివైజులు అని చెప్పుకోవచ్చు అనమాట. కీబోర్డ్, మౌస్, స్కానర్, మైక్రోఫోన్స్, వెబ్ క్యామ్ ఇవన్నీ ఈ బ్లాక్ కలర్లో ఉండేటటువంటి ఇన్పుట్. అట్లా మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ప్రొజెక్టర్లు అనేటివి అవుట్పుట్. ఇందులో మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఇన్పుట్ డివైజులు తప్పనిసరి మనం ప్రాసెసింగ్ చేసేటటువంటి అంశంకి కావాలి. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అని చెప్పి కీబోర్డు, మౌస్, స్కానర్, మైక్రోఫోన్ అని రాయండి. అవుట్పుట్ డివైస్ కూడా సేమ్ అట్లాగే దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైస్ అని చెప్పి ఈ విధంగా మానిటరు, డిస్ప్లే స్క్రీన్, ప్రింటరు, స్పీకర్, ప్రొజెక్టరు ఇట్లాంటివన్నీ రాయండి. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ www గురించి రాయండి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ అనేటటువంటిది ఒక ఇంటర్నెట్ అని అందరూ అనుకుంటారు. అది కాదు. వరల్డ్ వైడ్ వెబ్ పేజ్ అనేటటువంటి మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం వీడియోలకా, ఆన్లైన్ కంటెంట్కా, లేదంటే పిక్చర్స్కా వెబ్ పేజ్ అనేటటువంటిది వరల్డ్ వైడ్ ఒక వెబ్ పేజ్ అనేటటువంటిది www అనేటటువంటి అంశం అనమాట. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఏంటి అనేటటువంటిది. అండ్ ఈమెయిల్ ఈజ్ ఏ
సిఎంసి దట్ స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ మీడియేటెడ్ కమ్యూనికేషన్. సిఎంసి అనేటటువంటి కంప్యూటర్ మీడియేటెడ్ కమ్యూనికేషన్, ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్కు అందించేది. దీనికి సంబంధించి ఈమెయిల్కి సంబంధించి ఈమెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలనేటటువంటి స్టెప్పులు ఇక్కడ ఉన్నాయి. విజిట్ గూగుల్ అకౌంట్, క్రియేట్ పేజీ అకౌంట్, ఇట్లాంటివి ఉన్నాయి. మీరు నార్మల్గా ఫోన్లో చేసింటారు కదా, స్టెప్ 1 స్టెప్ 2 ఈ విధంగా ఎట్లా చేస్తావు అనేటటువంటి అంశం అనమాట సింపుల్గా. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి చూసినట్లయితే ఈ ఏదైతే వరల్డ్ వెబ్ పేజీ ఇది ఒకటే కాకుండా నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా, చూడడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఇంతకుముందు చెప్పినా కదా నేను, పవర్ పాయింట్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్, వీటి మీద క్వశ్చన్లు వస్తాయి. అట్లాగే కంప్యూటర్ ప్రాథమిక అనువర్తనాలు అనేటటువంటి క్వశ్చన్ ఏదైతే బేసిక్ అప్లికేషన్స్ అనేటటువంటి ఉన్నాయి కదా, ఇది బేసిక్ అప్లికేషన్ అంటే ఏం లేదు, మీరు సెర్చ్ చేసేటటువంటి అంశాలు కావచ్చు. బేసిక్ అప్లికేషన్కి సంబంధించి ఒకసారి చూడండి, మీరు సెర్చ్ చేస్తున్న అంశాలే అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఉన్నాయి కదా, ఇవి బేసిక్ అప్లికేషన్, కంప్యూటర్కి సంబంధించినటువంటి బేసిక్ అప్లికేషన్సే. జాబ్ సెర్చ్ కోసం చేస్తున్నావు, ట్రావెలింగా, ఎంటర్టైన్మెంటా, రీసెర్చా, బిజినెస్ అనేటటువంటి ఈ కంప్యూటర్కి సంబంధించి ఈ విధంగా ఈ ఇన్ని క్వశ్చన్లు మీరు ఈ వీడియో చూస్తేనంటే మీరు చదవక్కర్లేదు, ఈజీగా పాస్ అయిపోతారు ఖచ్చితంగా. ఆ నమ్మకాన్ని నేను ఇచ్చినని నేను నమ్ముతున్నా. ఆ నమ్మకం మీకు కూడా వస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి చాలా కష్టపడ్డ ఈ వీడియోకి సంబంధించి ఇంత పీపీటీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని ద్వారానే నేను వీడియోలు లేట్ అవుతుంటాయి, ఎగ్జామ్ వరకు వస్తుంటాయి. అందరిలాగా నేను ఒక పుస్తకం ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కొని స్కాన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఇన్పుట్ డివైజ్ అవుట్పుట్ డివైజ్ 4 మాటలు చూసి చదవనికి రాదా? ఇది జస్ట్ ఇమాజిన్. కాబట్టి మీరు కూడా నిజాన్ని మాత్రమే చూడండి, వినండి, నిజాన్ని మాత్రమే మీరు నేర్చుకొని మీ ఎగ్జాములు, మీ ఫ్యూచర్ని మంచిగా సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకట్రాములు.